ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 9:30 గంటలకు భేటీ కానున్నారు మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో 2026-27 బడ్జెట్ను ఆమోదించనున్నారు. అదే రోజు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. చారి. సునీల్, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 2026-27కు సంబంధించిన బడ్జెట్ ను పూర్తిగా సిద్ధం చేసింది. ఈ బడ్జెట్ కు సంబంధించిన ఆమోదం కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. అదేవిధంగా కొన్ని సంబంధించిన బిల్లులకు సంబంధించిన సవరణలు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఇప్పటికే భావించింది. ఆ బిల్లులకు సంబంధించిన వాటిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి ఆమోదం తెలుపుతారు. వాటన్నిటిని కూడా ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశపెడతారు. అయితే బడ్జెట్ కు సంబంధించి దాదాపు 3,14,000 పైచీలకు ఉండొచ్చని ఒక అంచనా తెలుస్తోంది. అయితే ఈ బడ్జెట్ కు సంబంధించి బడ్జెట్ ను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు బడ్జెట్ ఆమోదం తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశంలోనే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సునీల్. ఓకే తిరుపతి చారి.